దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభువును రక్షకుడును మన కొరకే ఈ లోకంలోనికి నరుని యొక్క అవతారంలో వచ్చిన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంతోషముతో ఆనందముతో మరి ఈ క్రిస్మస్ సందడితో దేవునిలో వర్ధిల్లుచున్నారని, దేవునిలో దీవించబడుతున్నారని, అన్నిటికి మించి ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువుని మనసారా పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ విధంగా దేవుని యొక్క భక్తి, దేవుని ఎడల ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే భక్తిని మనం కలిగి ఉంటామో, ఆసక్తిని కలిగి ఉంటామో, అది మనకి ఒక కట్టడిగా, ఒక ప్రాకారముగా, అది మనకి ఒక సరిహద్దుగా, అదొక మనకి నియమముగా, నిబంధనగా మనలో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కట్టడి మన చుట్టూ పనిచేస్తూ ఉంటుందో, వాక్యం అనేటువంటి కట్టడి, భక్తి అనేటువంటి కట్టడి మన చుట్టూ కట్టడిగా ఉంటుందో, అప్పుడు మన జీవితానికి ఒక రక్షణ, జీవితానికి ఒక సంరక్షణ, జీవితానికి ఒక భద్రత, జీవితానికి ఒక పొందుకైనటువంటి జీవిత నిర్మాణం, పొందుకైనటువంటి జీవన విధానం, క్రమశిక్షణతో కూడినటువంటి పద్ధతులు, ప్రవర్తనలు మనం కలిగి ఉండగలుగుతాం. దేవోక్తి చాలా అవసరం పోయి సహోదరుడా, సహోదరి. అందుకనే సామెత గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనములో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి లేకపోతే, భక్తి అనేది లేకపోతే, దేవుని యొక్క మరి నియమము నిబంధన మనకి కట్టడిగా లేకపోతే మనము కట్టు లేక తిరుగుదామంట. అంటే మనం ఏమి చేస్తున్నామో దానికి హద్దు అదుపు ఉండదండి. ఏం మాట్లాడుతున్నామో నోటికి హద్దు అదుపు ఉండదండి. మరి దురుసైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాం, హద్దు మీరి మాట్లాడతాం, హద్దు మీరి ప్రవర్తిస్తాం. భయం అనేది హృదయంలో లేకపోవడం వల్ల, ఈ భక్తి భావన అనేది హృదయంలో లేకపోవడం వల్ల విచ్చలవిడితనం పెట్టరేగిపోతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయం మరి దేవుని యొక్క మాటను మీకు పరిచయం చేస్తూ ఉండగా, ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసము మీ మధ్యకు లేదా మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం కూడా అదే. మిమ్మల్ని అందరినీ కూడా ఈ దేవోక్తిలో ఉంచాలని, ఈ దేవోక్తి అనేటువంటి కట్టడిలో మీ యొక్క జీవితాలను భద్రపరచాలని, సంరక్షణలో ఉంచాలని, నియమములో ఉంచాలని, నిబంధనలో ఉంచాలని, తద్వారా ఈ కుటుంబము పొందికైనటువంటి కుటుంబముగా కట్టబడాలని, మీ జీవితాలు పొందుకైనటువంటి జీవితాలుగా కట్టబడాలని, ఈ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాలు, క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబాలు మరి నలుగురు చేత కొనియాడబడతాయి, నలుగురు చేత మంచి అనిపించుకుంటాయి, మీ మాటకి గురుంటుంది, మీ మాట మీద జనులు నమ్మిక ఉంచుతారు, మీరు చేసే పనులను జనులు హర్షిస్తారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా తగిన విధముగా ఆ కట్టడిలో జీవించటానికి వారు కూడా ఇష్టత చూపిస్తారు. దీనిని బట్టి నీ జీవితము పొందుకైనటువంటి జీవితంగా నిర్మించబడమే కాదు కానీ, రేపటి తరమును కూడా నువ్వు పొందుకైనటువంటి తరమును తయారు చేస్తున్నావు. రేపటి తరాన్ని కూడా నువ్వు క్రమశిక్షణ కలిగినటువంటి తరముగా తయారు చేస్తున్నావు. భయభక్తులు కలిగినటువంటి తరమును తయారు చేస్తున్నావు. ప్రియ సహోదరుడా, ఈ ఉజ్జీవమునకు నీవు పునాది వేస్తున్నావు. అందుకనే ఈ దేవోక్తిని ప్రతి ఉదయమున నింట చేర్చాలని, నీ హృదయమునకు చేర్చాలని మా యొక్క ఈ ప్రయాస. ఈ దేవోక్తిలో నిన్ను ఉంచాలని, ఈ కట్టడిలో నిన్ను ఉంచాలని మా యొక్క తాపత్రయం.
లేకుంటే వెచ్చలిబెడితనం ఎక్కువైపోతుంది. ఈ అదుపు లేనటువంటి నడవడిక ఎక్కువైపోతుంది. నోటు దురుసు ఎక్కువైపోతుంది. ప్రవర్తనలో దురుస్తనం పెరిగిపోతుంది. మరి మూర్ఖత్వపు లక్షణాలు చేరతాయి. భయం లేనటువంటి, భీతి లేనటువంటి పాపపు అలవాట్లకు బానిసైపోతారు. తద్వారా నువ్వు చెడిపోవడమే కాదు, నీ కుటుంబం అంతా కూడా చెడిపోతుంది. తద్వారా సమాజం కూడా చెడిపోతుంది. ప్రియ సహోదరుడా, ఈ సేవకుని యొక్క ఆరాటము, ప్రయాస ఏమిటంటే దేవుని యందు ఏర్పరచబడుతున్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవోక్తిలో జీవించాలని, అది వారికి కట్టడిగా ఉండాలని, ఈ కట్టడి మీకు నియమము నేర్పించాలని, ఈ కట్టడి నీకు క్రమశిక్షణ నేర్పించాలని, ఈ కట్టడి నీకు మంచి ప్రవర్తన నేర్పించాలని, ఈ కట్టడి నీకు మంచి భక్తిని, మంచి ప్రేమను, మంచి నడవడికను నేర్పించాలని. ఈ క్రమమైనటువంటి జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే నీ ఆలోచనలు కూడా ఉన్నతముగాను, నోబెల్ అత్యున్నతముగాను ఉంటాయి. తద్వారా ఒకసారి జీవితాన్ని ఊహించండి, ఎంత మధురమైన, అందమైన, బ్యూటిఫుల్ లైఫ్ని మనం పొందుకోగలుగుతాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి సీతాకొక జీవితము, సీతాకొక లాంటి అందమైనటువంటి బ్రతుకు నీది కావాలని మనసారా నేను ఆశిస్తున్నాను. దాని కొరకే ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఒకసారి తల వంచినట్లయితే ప్రార్థన చేస్తా. మా ప్రభువా, ఉదయకాల ఈ మాటలను బట్టి మీకు వందనాలు. ఉదయముననే నీ దేవోక్తిలో ఉంచాలని, ఇదిగో ప్రభా, నీ మాట్లాడలను కట్టడగా నీ యొక్క భక్తులకు, విశ్వాసులకు, ఈ మేల్కొలుపు వీక్షకులకు అందిస్తుండగా ప్రతి మాట నీ బిడ్డలకు దేవోక్తిగా, కట్టడిగా నియమించండి. క్రమశిక్షణ కలిగిన, పొందిక కలిగిన, సంరక్షణ కలిగిన, ఏ విధమైనటువంటి భయము లేనటువంటి, భీతి లేనటువంటి ఒక కట్టడిలో జీవించుటకు బిడ్డలకు సహాయం దయచేయండి. దీని ద్వారా వచ్చే అందమైన జీవితం మా అందరి సొంతం అవడానికి కృప చూపించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకురమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.